అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. ఈరోజు అనగా అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. స్వచ్ఛ మనతో పాటు అందరికీ కావాలనే నినాదాన్ని మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చారు. జై కిసాన్ జై జవాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకొచ్చారండి. మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఈరోజు గ్రామ సచివాలయంలో నిర్వహించుకున్నాము. అదేవిధంగా మన బురుపూడి గ్రామ సచివాలయంలో జిఎస్టి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు రావడం జరిగింది. ఇందులో గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారండి. జిఎస్టి తగ్గుదల మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. జిఎస్టి ధరలపై వివరణ సెక్రటరీ గారు చాలా వివరంగా చెప్పారు. అలాగే డాక్టర్ లక్ష్మి గారు కూడా చక్కగా వివరించారు. ముఖ్యంగా జనసేన సీనియర్ నాయకులు అడప సీను గారు కూడా చాలా బాగా వివరించారండి. ఇదే గ్రామ సభలో భర్త చనిపోయి భర్తకి పెన్షన్ వస్తే భర్త చనిపోయిన ఇద్దరు మహిళలు ఉన్నారండి. ఆ మహిళలకు పెన్షన్ కూడా ఇద్దరికి సెలక్షన్ అయ్యింది. ఆ ఇద్దరు మహిళలకు పెన్షన్ వచ్చేలాగా బత్తుల బలరామకృష్ణ గారు ఎంతగానో సహాయం చేశారండి. వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు అడప సీను అన్నయ్య చేతుల మీదుగా పెన్షన్ కూడా అందించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అందరికీ సమన్యాయ పరిపాలన చేయాలనే దృష్టితోనే ముందుకు వెళ్ళిపోతుందండి. జిఎస్టి తగ్గుదలను తీసుకొచ్చిన బీజేపీ మోడీ గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మలా సీతారామన్ గారు ఎంతో మంచి బడ్జెట్ను జిఎస్టి మీద రూపొందించి ప్రవేశపెట్టినందుకు ఒక మహిళగా ఎంతగానో సంతోషిస్తున్నానండి నేను.